Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం జావా ప్యాటర్న్ ప్రింటింగ్స్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. ఆల్రెడీ మనము లాట్ ఆఫ్ ప్యాటర్న్ ప్రింటింగ్స్ అనేది మనం ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, దాని కంటిన్యూషన్గా మనము ఈ వీడియోలో రిమైనింగ్ ప్యాటర్న్ ప్రింటింగ్స్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ ఫోర్త్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, మన దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే నెంబర్ చేంజింగ్ పిరమిడ్ ప్యాటర్న్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ మనకి ఇది పిరమిడ్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నంబర్ అనేది చేంజ్ అవుతుంది, 1 2 3 4 5 6 అలా. ఓకే, సో ఇది ఎలా మనము చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఆల్రెడీ ఈ 3 ప్యాటర్న్స్ అనేది మనము ప్రింట్ చేసాము ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ వీడియోస్ అనేది వాచ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, అంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ రాసిన కోడింగ్. సో ఇక్కడ నేను ఇదంతా రిమూవ్ చేసి మీకు ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫంక్షన్ డెమోన్స్ట్రేషన్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్ i, j అనే వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వన్ మోర్ వేరియబుల్ అనేది తీసుకుంటాను, నెంబర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్ లూప్, అవుటర్ ఫార్ లూప్ అంటే రోస్ ప్రింట్ చేయడానికి ఈ ఫార్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో i = 1 సెమీకోలన్ i <= n సెమీకోలన్ i ++. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ ఫార్ లూప్, ఇది వచ్చేసి మనకు కాలమ్స్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫార్ j = 1 సెమీకోలన్ j <= ఇక్కడ i అని ఇస్తున్నాం. నెక్స్ట్ సెమీకోలన్ j++. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిస్అవుట్ రాస్తున్నాం, system.out.println. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే నెంబర్ అనేది ప్రింట్ చేస్తున్నాను అనమాట, అలాంగ్ విత్ స్పేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ++ అని ఇస్తాను అనమాట, ఎందుకంటే ఇది మనకు ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఓకే, సో అందుకని అంటే రొటేషన్ అవ్వాలన్నమాట ఈ ఇటరేషన్ ప్రాసెస్ అనేది. సో అందుకని మనం ఇది ఇంక్రీజ్ అయ్యి మనకి ఇటరేషన్ అనేది జరగాలి కాబట్టి నేను నెమ్ ++ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ లైన్ ప్రింట్ కావాలి కాబట్టి దానికోసం వచ్చేసి మనము system.out.println అనే ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట, రాస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ మెథడ్లో మనము ఇంట్ n = ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ ప్యాటర్న్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, వచ్చేసి మనం దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే కనుక మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అనేది కాలేదనమాట. వై? బికాజ్ ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ మనం println అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఈ println అనేది ఏం చేస్తుందని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి మనకు న్యూ లైన్లో ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ప్రింట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, సేమ్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ కావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఏమైంది, ఇక్కడ ఫస్ట్ ఈ ఫార్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. సో ఇక్కడ i = 1 అండ్ 1 <= 6 అంటే 1 <= ఇక్కడ మనం n = 6 అని ఇచ్చాం కదా. సో 6 అనే కండిషన్ చెక్ చేస్తే ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ట్రూ కాబట్టి అంటే 1 <= 1. ఓకే, ట్రూ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అంటే నెంబర్ వచ్చేసి ఎంత 1. ఓకే, 1 అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అలానే నెక్స్ట్ నెంబర్ అనేది 2కి ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ అనేది ఇప్పుడు 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సో 2 ప్రింట్ అయింది. ఓకే, సేమ్ ఇక్కడ స్పేస్ కాబట్టి స్పేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ++ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది న్యూ లైన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనకు కంప్లీట్గా
ఫర్ లూప్ అనేది బోత్ అవుటర్ అండ్ ఇన్నర్ ఫర్ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సినటువంటి ప్యాటర్న్ అనేది ప్రింట్ కావడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో వచ్చేసి మనం రిమైనింగ్ ప్యాటర్న్స్ అంటే ఎలా ప్రింట్ చేయాలో మనము A to Z అనేది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.